శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో సిరీస్‌లో కాలసర్పదోషం గురించి తెలుసుకుంటూ, ఈ వీడియోలో మహాపద్మ కాలసర్పదోషం గురించి తెలుసుకుందాం. మొదటిసారి ఈ వీడియో చూస్తున్న వారి కోసం అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి అనేది ఒక చిన్న డెఫినిషన్. అన్ని గ్రహాలు రాహుకి, కేతుకి మధ్యలో బంధింపబడి ఉన్నా, లేక ఉన్నా అప్పుడు కాలసర్పదోషం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. అన్ని గ్రహాలు అంటే మిగిలిన 7 గ్రహాలు రాహుకి, కేతుకి మధ్యలో ఉంటే అప్పుడు దాన్ని కాలసర్పదోషం అంటాం. రకరకాల కాలసర్పదోషాలను ఇంతకుముందు చూసాం అవన్నీ. ఈ వీడియోలో మహాపద్మ కాలసర్పదోషం గురించి తెలుసుకుందాం. అసలు పద్మ కాలసర్పదోషం అంటే ఏమిటి అంటే, లగ్నాత్ షష్టమంలో రాహువు, ద్వాదశంలో కేతువు ఉండి అన్ని గ్రహాలు రాహువుకి, కేతుకి మధ్యలో ఉన్నట్టయితే, లగ్నాత్ షష్టమంలో రాహువు, ద్వాదశంలో కేతు ఉండి అన్ని గ్రహాలు రాహుకి, కేతుకి మధ్యలో ఉన్నట్టయితే మహాపద్మ కాలసర్పదోషం అనేది ఏర్పడుతుంది. ఈ దోషం ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, 6th హౌస్, 12th హౌస్ మేజర్‌గా పాడవుతుంది. 6th హౌస్, 12th హౌస్ పాడై వాటికి రావాల్సిన ఫలితాల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. సో, మేజర్‌గా ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే, శత్రువుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అప్పుల సమస్యలుంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ధన వ్యయ సమస్యలు అంటే ఏదో పెట్టుబడి పెడతారు. ఇంక తిరిగి రాదు ఆ పెట్టుబడి. ఖర్చయిపోతూ ఉంటుంది. అనారోగ్యం ఎప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి రావడం, హాస్పిటల్స్‌లో డబ్బులు పే చేయాల్సి రావడం, లేదా ఏదో ఒక జరిమానా, ప్రభుత్వ జరిమానా కట్టాల్సి రావడం, ఇటువంటి సమస్యలు ఉండవు. శత్రువుల సమస్యలు ఎవరితోనో గొడవకెళ్తారు. లీగల్ లిటిగేషన్స్ అంటే కోర్టు చిక్కులు. ఇంకా చెప్పంటే కోర్టు చిక్కులు, లీగల్ ప్రాబ్లమ్స్, లిటిగేషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యలు ఇవన్నీ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి వారు. మరి దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే, ఏ కాలసర్పదోషం ఉన్నా కామన్‌గా ఉండేటువంటి 2 రెమెడీస్ ఏంటంటే, ఒకటి రాహుకేతు పూజ చేయించుట. లేదా చాలా ఎక్స్‌ట్రార్డినరీ రెమెడీ, దాని రిజల్ట్స్ బావుంటాయని చెప్పుకోవాలంటే నాగప్రతిష్ఠ చేయించుట. సర్ప సంస్కారం చేసి నాగప్రతిష్ఠ చేయిస్తారు. కొన్ని దేవాలయాల్లో చేస్తారు. అక్కడికి ప్రత్యేకంగా వెళ్లి నాగప్రతిష్ఠ చేయించడం వలన ఈ దోషం తగ్గించుకోవచ్చు. దాంతో పాటు అంటే రాహుకేతు పూజ లేదా నాగప్రతిష్ఠ చేయించుకున్న తర్వాత రెగ్యులర్‌గా చేయాల్సిన రెమెడీ ఏమిటి అంటే, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పూలతో పూజ చేయుట. లేదా ఒక చిన్న నాగ ప్రతిమని ఇంట్లో పెట్టుకొని హ్మ్. నాగాష్టోత్తరం ద్వారా ప్రతి మంగళవారం ఆ నాగప్రతిమకి పూజ చేయుట. అంటే మొదట చేయాల్సిందేంటంటే, రాహుకేతు పూజ లేదా నాగప్రతిష్ఠ. అది చేయించిన తర్వాత ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పూలతో పూజించుట. లేదా నాగప్రతిష్ఠ ఇంట్లో పెట్టుకొని చిన్న నాగప్రతిమ ఇంట్లో పెట్టుకొని ప్రతి మంగళవారం నాగోష్టోత్తరం చేయడం. ఈ రెమెడీ చేయడం ద్వారా ఈ కాలసర్పదోషాన్ని తగ్గించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, బంధువులందరితోనూ షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కోసం నన్ను రీచ్ అవ్వాలనుకున్న వారు కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. జ్యోతిష్యం కావచ్చు, కన్సల్టేషన్ లేదా నేర్పించడం కావచ్చు, ఏదైనా ఆన్‌లైన్‌లోనే చేయడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.